అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టబోతున్నారు, 2025 నుండి 2026 దాకా ఎంత బడ్జెట్ కేటాయించారు, 2026 నుండి 2027 దాకా ఎంత బడ్జెట్ కేటాయించబోతున్నారు, విద్యాశాఖకి ఎంత, వైద్య శాఖకి ఎంత, ఇతర శాఖలకు ఎంత అనేది మొత్తం ఒక బడ్జెట్ని రిలీజ్ చేసినటువంటి కార్యక్రమం చేసిరు. బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. సో ఎట్లా ఉంది పరిస్థితి ఏందనేది పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. 2025 నుండి 2026కు సంబంధించినటువంటి బడ్జెట్ వర్సెస్ 2026 నుండి 2027కు సంబంధించిన బడ్జెట్. అప్పుడెంత కేటాయించారు, ఇప్పుడెంత కేటాయించారు, దేనికి బడ్జెట్ తగ్గింది, దేనికి బడ్జెట్ పెంచారు, ఈ అన్ని అంశాలు మాట్లాడుకుందాం. మొత్తానికి ఫస్ట్ వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, తర్వాత విద్యాశాఖ, ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ, ఇట్లా చాలా శాఖలు ఉన్నాయి. సుమారు 18 శాఖలు ఉన్నాయి. ఈ అన్ని అంశాలపైన మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. బడ్జెట్ ఏ శాఖకు ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టబోతున్నారు, ఏమేం చేయబోతున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలా క్లియర్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, ప్రజా సమస్యలపైన బలంగా మాట్లాడతా. రైట్గా టాపిక్లోకి పోతే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసిరు. అంటే ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టబోతున్నారు, ఏం కథ అనేది బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చిరు. ముందుగా ఫస్ట్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే వ్యవసాయ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించబోతున్నారు అంటే 2025 నుండి 2026 వరకు వ్యవసాయ శాఖ కోసం 24,439 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎప్పుడు 2025 నుండి 2026 దాకా దాదాపు సంవత్సరంలో 24,439 అనుకోండి, 39 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది 2025 నుండి 26, అంటే ఇది వ్యవసాయ శాఖ అంటే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వ్యవహారం, వ్యవసాయ శాఖకు సంబంధించి. ఇక 2026 నుండి 2027కు సంబంధించినటువంటి బడ్జెట్ మనం చూసుకుంటే సుమారు 23,179 కోట్ల రూపాయలు కేటాయించేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే దాదాపు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో 2025-26కు సంబంధించినటువంటి బడ్జెట్ని ఒకసారి మనం చూసుకుంటే 26-27లో ఈ బడ్జెట్ తగ్గింది. అంటే ఈ సంవత్సరంలో బడ్జెట్ తగ్గించారు. పోయిన సంవత్సరం ఏమో 24,439 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే ఈసారి బడ్జెట్లో 23,179 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. సుమారు ఎంత కాదన్నా కూడా 1,000 కోట్ల రూపాయలు తగ్గించే కార్యక్రమం చేశారు. ఎందుకు తగ్గించారు, తగ్గడానికి గల కారణం ఏంది అంటే రేవంత్ రెడ్డి వ్యవసాయాన్ని పట్టించుకునే కార్యక్రమం చేస్తలేడు. పంట బోనస్ చక్కగా గీయలే, రైతు భరోసా చక్కగా గీయలే, రుణమాఫీ చక్కగా చేయలే, తర్వాత వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకు యూరియా బత్తాలు చక్కగా వస్తలేవు, వ్యవసాయం చేసే రైతు కూలీలకు పైసలు ఇస్తానని ఇవ్వలేదు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో అటర్ ఫ్లాప్. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అయిపోయిండు. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి కేవలం 2026 నుండి 2027 అంటే ఈ సంవత్సరం బడ్జెట్ 23,179 కోట్లు మాత్రమే ఖర్చు పెడతా ఉన్నాడు. పోయిన సంవత్సరం 24,439 కోట్లు ఉంటుండే. ఈ సంవత్సరం తగ్గింది బడ్జెట్. ఎక్కడైనా బడ్జెట్ పెరుగుతుంది కానీ రేవంత్ అన్న తగ్గించిండు. వ్యవసాయం పెరుగుతూ ఉంటుంది కదా, కానీ రేవంత్ అన్న తగ్గిస్తూ వస్తున్నాడు. ఇదేందో అర్థం కాదు. సో వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ విధంగా బడ్జెట్ని కేటాయించేటటువంటి కార్యక్రమం చేశారు. ఈ సంవత్సరానికి దాదాపు 23,179 కోట్లు వాళ్ళు బడ్జెట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. తర్వాత తగ్గింది, వ్యవసాయ శాఖకు సంబంధించిన వ్యవహారంలో బడ్జెట్ తగ్గింది. ఇక రెండవది పంచాయతీరాజ్ శాఖ మనం చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో పంచాయతీరాజ్ శాఖ గ్రామాభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం 2025-26 పోయిన సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు 31,605 కోట్ల రూపాయలు కేటాయించారు పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు 2026-27కు సంబంధించినటువంటి ఈ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి బడ్జెట్లో 33,688 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. అంటే దాదాపు ఇది పెరిగింది. వ్యవసాయ శాఖ తగ్గింది, ఏదైతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన వ్యవహారంలో పెంచారు. పంచాయతీరాజ్ శాఖ పెరిగింది.
పోయినసారి 31,605 కోట్ల రూపాయలు ఉంటే ఈసారి 33,688 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం పెంచారు. అంటే సుమారు ఎంత కాదన్నా ఒక 2,000 కోట్ల రూపాయలు పెంచారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే గ్రామాభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం కేటాయించినటువంటి బడ్జెట్ సుమారు 33,688 కోట్ల రూపాయలు పెట్టారు. ఇక తర్వాత మూడో అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక విద్యాశాఖ విద్యాశాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎంత బడ్జెట్ కేటాయించారు అనేది మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే 2025-26 అంటే పోయిన సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం 23,108 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖకు విద్యాశాఖకు బడ్జెట్ కేటాయిస్తే 2026-27కు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు 26,674 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం విద్యాశాఖకు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 23,108 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే ఈ సంవత్సరం విద్యాశాఖకు కాంగ్రెస్ ప్రభుత్వం 26,674 కోట్ల రూపాయలు చేసిరు. అంటే దాదాపు పెంచారు. సుమారు ఒక 3,000 నుండి 3,500 కోట్ల రూపాయలు విద్యాశాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచేటటువంటి కార్యక్రమం చేసిరు, పెరిగింది ఏది బడ్జెట్. ఆ తర్వాత ఇరిగేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఇరిగేషన్కి సంబంధించిన వ్యవహారం మనం మాట్లాడుకుంటే 2025-26 అంటే పోయిన సంవత్సరం ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వ్యవహారం మనం చూసుకుంటే 23,373 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి పోయినసారి వీళ్ళు ఖర్చు పెడితే ఈ సంవత్సరం 2026-27 ఈ సంవత్సరం ఇరిగేషన్కి వీళ్ళు పెట్టబోతున్నటువంటి ఖర్చు వీళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ దాదాపు 22,615 కోట్లు. అంటే ఇది తగ్గింది. ఇరిగేషన్ శాఖ తగ్గింది. ఇరిగేషన్ శాఖ పోయిన సంవత్సరం 2025 నుండి 26 ఇరిగేషన్ శాఖ పోయిన సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం 23,373 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే ఈ సంవత్సరం 2026-27 ఈ సంవత్సరంలో 22,615 కోట్ల రూపాయలు సుమారు 1,000 కోట్ల రూపాయలు తగ్గించేటటువంటి కార్యక్రమం చేశారు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అంశంలో. ఇరిగేషన్ శాఖ పెంచాలి, రైతులకు నీళ్ళు వస్తలేవు, ఇంకా ప్రాజెక్టులు కట్టాలి, ఇంకెక్కడన్నా ప్రాజెక్టులలో అవకతవకలు ఉంటే ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే వాటిని సమకూర్చుకోవాలి, వాటిని సెట్ చేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అవసరం ఉన్న కాడ బడ్జెట్ పెడతలేరు, అనవసరం ఉన్న కాడ మాత్రం బడ్జెట్ పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అన్ని అంశాలు అవసరం లేదని కాదు, కానీ ఇంకా అత్యవసరం ఉండేటటువంటి వాటికి బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. రేవంత్ అన్న కథ అట్లుంటుంది. కానీ ఇది ఇరిగేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం. తర్వాత ఐదోది ఇరిగేషన్ అయిపోయిన తర్వాత విద్యుత్ ఎనర్జీ అంటే విద్యుత్ శాఖ చూసుకుంటే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో 2025-26 బడ్జెట్ ఒకసారి చూసుకుంటే పోయిన సంవత్సరం బడ్జెట్ చూసుకుంటే 21,221 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం కేటాయించారు విద్యుత్ శాఖకు కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్. ఈ 2026-27కు సంబంధించినటువంటి వ్యవహారం ఈ సంవత్సరం విద్యుత్ శాఖకు వీళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ 21,285 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే విద్యుత్కు సంబంధించినటువంటి వ్యవహారంలో సుమారు దాదాపు సేమ్. పోయిన సంవత్సరం విద్యుత్కి ఎంత బడ్జెట్ అయితే కేటాయించారో ఇప్పుడు కూడా అంతే బడ్జెట్ కేటాయించేటటువంటి కార్యక్రమం చేసారు. దీంట్లో మార్పులు చేర్పులు పెద్దగా ఏం లేవు, అంతా యాజ్ ఇట్ ఈజ్ కనబడుతున్నది. కాకపోతే పోయినసారి 21,221 కోట్లు అయితే ఈసారి 21,285 కోట్లు. మా అంటే ఎన్ని కోట్లు? 40 కోట్లు పెంచిరా, 30 కోట్లు 40 కోట్లు పెంచారు అంతే. వీళ్ళు పెద్ద 1,000 కోట్ల రూపాయలు పెంచలే. విద్యుత్కి దాదాపు సేమ్ గదే బడ్జెట్ కేటాయించే కార్యక్రమం చేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విద్యుత్ కూడా అప్పు తెచ్చుకుంటా ఉన్నారట. ఈ విద్యుత్ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి బదలు తెచ్చుకుంటున్నారు. విద్యుత్కి సంబంధించిన వ్యవహారంలో కూడా ఇదో పంచాయతీ నడుస్తాం. సో విద్యుత్కి సంబంధించిన వ్యవహారంలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం 21,285 కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా మన దగ్గర ఉన్నటువంటి లెక్క. ఇక విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం ఇట్లా పెడితే ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కేటాయిస్తున్నారు, ఏం కథ బడ్జెట్ అనేటటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుంటే ఆరోగ్యానికి సంబంధించి
2025-26 పోయిన సంవత్సరం వీళ్ళు కేటాయించినటువంటి అంశం ఆరోగ్య శాఖ అంటే ఏమంటారు హెల్త్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆరోగ్య శాఖకు సంబంధించి పోయిన సంవత్సరం 12,393 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆరోగ్య శాఖ. ఎంత? 2025-26 పోయిన సంవత్సరం ఆరోగ్య శాఖకు 12,393 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ 2026-2027 అంటే ఈ సంవత్సరం ఆరోగ్య శాఖకు వీళ్ళు ఖర్చు పెట్టబోయేటటువంటి ఎంత తెలుసా? 13,679 కోట్ల రూపాయలు. అంటే దాదాపు పెంచిరు. ఎంత పెంచిరు? ఒక 1000 కోట్ల రూపాయలు ఏదో పెంచేటటువంటి కార్యక్రమం చేసిరు. 1000 కోట్ల కంటే పైన 1,500 కోట్లు అనుకోరాదు, 1,500 కోట్లు ఏదో పెంచిరు. అసలు వాస్తవానికి ఆరోగ్య శాఖ ఇంకా ఎక్కువ ఉండాలి. 15,000 కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఆరోగ్య శాఖకు తప్పు లేదు. ఎందుకంటే గవర్నమెంట్ దవాఖానలో సరైనటువంటి సౌకర్యాలు లేవు, గవర్నమెంట్ దవాఖానలో ఎక్విప్మెంట్స్ లేవు, గవర్నమెంట్ దవాఖానలో బెడ్లు లేవు, గవర్నమెంట్ దవాఖానలో ఇంజక్షన్లు వేయాలంటే కూడా దిక్కు దికానం లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాకపోతే రేవంత్ అడ్జెట్ చేసి 1,500 కోట్ల రూపాయలు ఏదో బడ్జెట్ పెంచే కార్యక్రమం చేసిండు. వైద్య శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు 2025-26కు సంబంధించిన పోయిన సంవత్సరం అయితే 12,393, ఈ సంవత్సరం కాంగ్రెస్ కేటాయించినటువంటి బడ్జెట్ 13,679. ఇది ఏదైతే ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇక తర్వాత సివిల్ సప్లై శాఖ. సివిల్ సప్లై శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో సివిల్ సప్లై శాఖ ఇది చూసుకుంటే సివిల్ సప్లై శాఖకు 2025-26 పోయిన సంవత్సరం కేటాయించినటువంటి బడ్జెట్ మనం చూసుకుంటే 5,734 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం సివిల్ సప్లై శాఖకు కేటాయించేటటువంటి కార్యక్రమం చేసిన బడ్జెట్. ఈసారి 2026-27 ఈ సంవత్సరం కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత తెలుసా? సివిల్ సప్లైకి సంబంధించినటువంటి వ్యవహారంలో 7,366 కోట్ల రూపాయలు కేటాయించారు. సుమారు పెంపు. అంటే ఇది పెంచేటటువంటి కార్యక్రమం చేసింది. ఎంత కాదన్నా ఒక 2,000 కోట్ల రూపాయలు పెంచారు. 2,000 పైచిలకు కోట్లు, సుమారు ఒక దగ్గర 3,000 కోట్ల రూపాయలు పెంచారు. ఇది సివిల్ సప్లైకి సంబంధించినటువంటి శాఖకు సంబంధించిన వ్యవహారం. 7,366 కోట్ల రూపాయలు ఈసారి బడ్జెట్ కేటాయించారు. పోయిన సంవత్సరం ఏమో 5,739 కోట్ల రూపాయలు, ఈ సంవత్సరం ఏమో 7,366 కోట్ల రూపాయలు. ఇది సివిల్ సప్లైకి సంబంధించినటువంటి అంశం. ఇక ఇంకోటి మనం చూసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే మహిళా శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి ఆ శాఖను మనం చూసుకుంటే 2025-26లో మహిళా శిశు సంక్షేమం కోసం కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే 2,862 కోట్ల రూపాయలు కేటాయించారు. 2026-27 ఈ సంవత్సరం శిశు సంక్షేమం కోసం ఎంత బడ్జెట్ కేటాయించారంటే 3,143 కోట్ల రూపాయలు కేటాయించారు. వాస్తవానికి చెప్పాలంటే కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి కొద్దిగా నయమే ఈ బడ్జెట్కి సంబంధించిన వ్యవహారంలో. అప్పట్లో కేసీఆర్ పోయిన సంవత్సరం బడ్జెట్ పెడితే ఈ సంవత్సరం మొత్తం తగ్గించేది. అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బడ్జెట్ తక్కువ ఉంటుండే. రేవంత్ రెడ్డి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత బడ్జెట్ పెంచుకుంటూ వచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. కొద్దిగా నయమే రేవంత్ రెడ్డి విషయంలో. సో మొత్తానికి మహిళా శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పోయిన సంవత్సరం ఎంత 2,862 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ సంవత్సరం 3,143 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇది ఏది మహిళా శిశు సంక్షేమానికి సంబంధించిన వ్యవహారం పెంపు. దాదాపు ఒక ఇంత కాదన్నా కూడా 1,000 కోట్ల నుండి 1,500 కోట్ల రూపాయలు పెంచేటటువంటి కార్యక్రమం చేశారు. ఇక తర్వాత శిశు సంక్షేమం అయిపోయిన తర్వాత ఇండస్ట్రీస్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం మనం చూసుకుంటే ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో 2025-26లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండస్ట్రీస్కి కేటాయించినటువంటి ఎంత ఖర్చు అంటే సుమారు 3,527 కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్కి ఖర్చు పెట్టే కార్యక్రమం చేశారు పోయినసారి బడ్జెట్లో. ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో 2026-27కు సంబంధించినటువంటి బడ్జెట్లో ఇండస్ట్రీ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో 3,490 కోట్లు అంటే గ్రాఫ్ తగ్గించే కార్యక్రమం చేశారు. పోయిన సంవత్సరం ఇండస్ట్రీస్కి ఏమో 3,527 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంటే ఈ సంవత్సరం 3,490 కోట్ల రూపాయలు బడ్జెట్ చేసిన అంటే తగ్గించే కార్యక్రమం చేసింది రేవంత్ రెడ్డి. ఇది ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి శాఖ. ఇక తర్వాత ఐటీ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఐటీ శాఖ శ్రీధర్ బాబు అన్నకు సంబంధించినటువంటి శాఖ. ఇక శ్రీధర్ బాబుకు సంబంధించినటువంటి ఐటీ శాఖ మాట్లాడుకుంటే 2025-26లో పోయిన సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ 700
74 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం ఐటీ కోసం కేటాయిస్తే ఈసారి 2026-27 ఈ సంవత్సరం ఐటీకి కేటాయించినటువంటి బడ్జెట్ 875 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది పెరిగింది సుమారు ఒక 100 కోట్ల రూపాయలు, 100కు పైచిలకు ఒక 150 కోట్ల రూపాయలు ఐటీ శాఖకు కేటాయించేటటువంటి కార్యక్రమం చేశారు. సో ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. ఐటీ శాఖకు సంబంధించిన బడ్జెట్ ఇది పెంచారు. ఇక తర్వాత ఐటీ అయిపోయిన తర్వాత మైనారిటీ సంక్షేమం, ఇక మైనారిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2025-26లో కేటాయించినటువంటి బడ్జెట్ ఒకసారి మనం మాట్లాడుకుంటే 3591 కోట్ల రూపాయలు. ఈ 2026-27 ఈ సంవత్సరం మైనారిటీకి కేటాయించినటువంటి బడ్జెట్ మనం మాట్లాడుకుంటే 3769 కోట్ల రూపాయలు. అంటే దాదాపు పెంచే కార్యక్రమం చేసిన మైనారిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మైనారిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో, మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన వ్యవహారంలో ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి బడ్జెట్ పెంచిండు. 2025-26 పోయిన సంవత్సరం 3591 అయితే 3769 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి పెంచిండు. అది మైనారిటీకి సంబంధించిన వ్యవహారం. ఇక తర్వాత పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే 2025-26 పోయిన సంవత్సరం పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి బడ్జెట్ లో 1674 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి పోయిన సంవత్సరం కేటాయిస్తే ఈసారి పశుసంవర్ధక శాఖకు సంబంధించిన వ్యవహారంలో 2026-27 సంవత్సరంలో ఈ సంవత్సరంలో దాదాపు 1529 కోట్ల రూపాయలు కేటాయించండు. 1529 కోట్లు అంటే ఇది తగ్గింది. మళ్ళా పశుసంవర్ధకకు సంబంధించిన వ్యవహారంలో బడ్జెట్ తగ్గింది. సో రేవంత్ రెడ్డి తగ్గించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ తర్వాత కార్మిక శాఖ, నెంబర్లు ఏమైనా తప్పుంటే క్షమించాలి. కార్మిక శాఖకు సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2025-26లో కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత తెలుసా? దాదాపు 900 కోట్ల రూపాయలు. ఇప్పుడు 2026-27లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించినటువంటి ఈ సంవత్సరం బడ్జెట్ ఎంత? 998 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించడం. బడ్జెట్ పెరిగింది. సుమారు ఒక 98 కోట్ల రూపాయలు పెంచేటటువంటి కార్యక్రమం చేసిరు. కార్మిక శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. ఇంకా తర్వాత ఒకసారి చేనేతకు సంబంధించినటువంటి అంశం మనం మాట్లాడుకుంటే, చేనేత కార్మికులకు ఎంతో చిన్న ఇంకా అనేది మనం మాట్లాడుకుంటే 2025-26లో పోయిన సంవత్సరంలో చేనేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ 371 కోట్ల రూపాయలు. ఈ సంవత్సరం 2026-27కు సంబంధించినటువంటి బడ్జెట్ మనం చూసుకుంటే 258 కోట్ల రూపాయలు చేనేత కార్మికులకు కేటాయించినటువంటి బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించేటటువంటి కార్యక్రమం చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చేనేత కార్మికులకు తగ్గించిండు. తర్వాత చేనేత అయిపోయింది. సో ఇది మొత్తానికి ఆ శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇన్ని శాఖలకు ఈ విధంగా బడ్జెట్ కేటాయించడం. దీంట్లో పెరిగినటువంటి శాఖలు ఏంది, తగ్గింది ఏంది అనేది మనం మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే, వ్యవసాయం ఒకటేమో అగ్రికల్చర్, వ్యవసాయం తగ్గింది. తర్వాత ఇరిగేషన్ తగ్గించిండు. ఇండస్ట్రీస్ కూడా తగ్గించేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత చేనేతను కూడా తగ్గించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక పెరిగినటువంటి శాఖల గురించి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఏందేందో మీకు చెప్తా. వ్యవసాయ శాఖ తగ్గింది, పంచాయతీరాజ్ శాఖ పెంచిండు, ఆ తర్వాత విద్యాశాఖ పెంపు, తర్వాత ఇరిగేషన్ శాఖ తగ్గించిండు బడ్జెట్, విద్యుత్ శాఖ దాదాపు సేమ్ బడ్జెట్, ఆరోగ్య శాఖ పెంపు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నేను తేడా చెప్తున్నా. ఆరోగ్య శాఖ పెంపు, సివిల్ సప్లై శాఖ పెంపు, మహిళా శిశు సంక్షేమం పెంపు, ఇండస్ట్రీస్ శాఖ తగ్గింపు, ఐటీ శాఖ పెంపు, మైనార్టీ సంక్షేమం పెంపు, పశుసంవర్ధక శాఖ తగ్గింపు, కార్మిక శాఖ పెంపు, చేనేత శాఖ తగ్గింపు. దాదాపు 4 శాఖలను తగ్గించేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం ఇది. రేవంత్ అన్న ఈ విధంగా బడ్జెట్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బట్టి విక్రమార్క ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టిండు, బడ్జెట్ని రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ మంత్రి. సో మొత్తానికి ఇది బడ్జెట్, ఈ సంవత్సరం బడ్జెట్. ఈ శాఖలకు ఇంత ఖర్చు పెట్టబోతున్నారు, ఈ శాఖలకు ఇంత డబ్బులు పెట్టబోతున్నారు. మరి ఇవి ఖర్చు పెడతారా, ఆయనతో మిగిలించుకుంటారా అనేది మనం తర్వాత చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అతి త్వరలో నేను ఒక మంచి ప్రోగ్రాం చేస్తా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ శాఖకు ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టిరు, ఎన్ని పైసలు మిగిలించుకున్నారు, ఎన్ని పైసలు తిన్నారు, ఇవన్నీ పిన్ టు పిన్ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా.
ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. ఈ వీడియో అందరికి షేర్ చేయండి.